నోటి మాట ద్వారా శూన్యములో సృష్టిని కలుగచేసిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 1 వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు ఈ దినాన నీ కొరకు సిద్ధపరిచిన ధన్యతను గూర్చి నీకు ప్రకటన చేస్తూ ఉన్నారు. ఏమిటి ఆ ధన్యత అనగా, దేవుని ఆజ్ఞలను బట్టి నీవు అధికముగా ఆనందించువానిగా ఉండవలను. దేవుని ఆజ్ఞ వినిన వెంటనే ఆయనను ప్రేమించేవారు, ఆయనను ఆరాధించేవారు చాలా సంతోషముగా ఆ మాట ఆజ్ఞ అనగా ఒక మాటను నీకు ఇచ్చుట, ఆ మాట ప్రకారము జీవించమని చెప్పుట కదా. ఆ మాట వినిన వెంటనే చాలా సంతోషముగా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అయితే ఎవరైతే అట్లా ఆ ఆజ్ఞలయందు అధికముగా ఆనందిస్తారో వారు ధన్యులు అని చెప్తూ ఉన్నారు. ఆనందించడం ఏమిటండి? ఆజ్ఞల యందు ఆనందించడం ఏమిటి? చాలామందికి ఏముంటుందంటే, అయ్య బాబా, యేసు ప్రభువుని నమ్ముకుంటే వాళ్ళు అబద్ధం ఆడొద్దంటారు, దొంగతనం చేయకూడదంటారు, లేకపోతే ఇక వేరు చాలా కఠినమైన సిద్ధాంతాలు అక్కడ ఉంటాయి. కాబట్టి వాటన్నిటినీ నెరవేర్చుట మన వల్ల అయ్యే పని కాదు అని అనుకుంటూ ఉంటారు. అయితే నిజానికి ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించగలిగినట్లయితే నీ బ్రతుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, నీ బ్రతుకు ఎంతో నెమ్మదిగా ఉంటుంది. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అని చెప్పిన ఆజ్ఞను గనక నీవు తూచా తప్పకుండా పాటించగలిగినట్లయితే నీ బ్రతుకు చాలా హాయిగా ఉంటుంది నేస్తమా. ఎందుకు అంటే పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఆ మాట పైన ఆధారపడి ఉంది. నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లుగా, నిన్ను నీవు కాపాడుకొనున్నట్లుగా, నిన్ను నీవు రక్షించుకొనున్నట్లుగా నీ పొరుగువాని పట్ల కూడా నీవు ఉన్నతమైన మంచి ఉద్దేశములను కలిగి ఉన్నట్లయితే నీవు దేవుని చిత్తమును నెరవేర్చిన వాడవే. సో అందుకని ఆ ఆజ్ఞను బట్టి నీవు ఆనందించాలి. దేవుడు అబద్ధం ఆడద్దు అని చెప్పారు. సో నేను ఎప్పటికీ అబద్ధం ఆడకుండా జీవించగలిగే ఆ యోగ్యతను సంపాదించుకోవాలి అని దాని కొరకు నీవు తాపత్రయపడినట్లయితే తప్పకుండా నీవు ధన్యునివే. నీవు దేవుని ఆశీర్వాదములు పొందుకుంటావు. దేవుడు నిన్ను తప్పకుండా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. అంతేగాని దేవుడు ఇట్లా చేయొద్దని చెప్పారు, అబ్బో ఇవన్నీ కూడా చాలా కష్టంగా ఉన్నాయి, దీన్ని విడిచిపెట్టి మనం వేరే మార్గం గుండా వెళితే బాగుండేమో అని అనుకున్నావనుకో, ఎక్కడికి వెళతావు, ఎలా వెళతావు, వెళ్ళి ఏమి చెయ్యగలవు, నీవు దేనిని సాధించగలవు? వంకర మార్గముల గుండా ప్రయాణము చేస్తే తొదకి నీ బ్రతుకు వంకరగానే అయిపోతుంది కదా. కాబట్టి దేవుని సన్నిధిలో నీవు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించాలట. నార్మల్గా కూడా కాదు, చాలా ఎక్కువగా ఆనందించాలి. అట్లా గనుక ఆయన మాటను అనుసరించి జీవించడానికి ఆనందముతో గనక నీవు స్వీకరించగలిగినట్లయితే నీవు ధన్యుడివే. ఆ ధన్యత నీకు ఎంత ఉన్నతముగా ఉంటుంది అంటే, దేవుని చిత్తమును చేయగలిగిన ప్రతివారు కూడా ఆయనను చూడగలుగుతారు, ఆయన పిల్లలుగా ఈ భూమి మీద ఆశీర్వదించబడతారు, ఆయన కృపలోనే వారు జీవిస్తారు, నెమ్మది గలవారై, సమాధానము గలవారై, సుఖశాంతులతో జీవిస్తారు. కాబట్టి నేస్తమా, నీవు ఆయనను స్తుతిస్తూ ఆయన యందలి భయభక్తులు గలవానివై జీవిస్తూ ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించు వానిగై బ్రతకడానికి కోరుకో. దేవుని నట్టు ఆశీర్వాదము నిమ్మని నీవు మనపూర్వకంగా ప్రార్థన చెయ్యి. అట్లా గనక నీవు కోరుకున్నట్లయితే నీ బ్రతుకు ఎంతో ధన్యకరముగా ఉంటుంది. దేవుడు నీ కట్టి కృపనిచ్చి నీ కుటుంబ జీవితంలో, నీ జీవితంలో అవసరమైన ప్రతి ఆశీర్వాదమును నీకు తప్పక అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడమైన దేవ, మీ ఘనమైన నామమును కొందనములు తండ్రి. మీ బిడ్డకి ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. ఏ బిడ్డకైతే ఈ వాక్కును
ప్రకటన చేసి ఉన్నారు. ఆ బిడ్డ జీవితంలోను, కుటుంబంలోను కూడా నాయన మీ మెండైన ఆశీర్వాదములు అనుగ్రహించండి. మీ అందరి భయభక్తులతో జీవిస్తూ మీరిచ్చిన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించి మీరు సిద్ధపరిచిన ధన్యతను పొందుకునే యోగ్యత ప్రసాదించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవాలు జరుపుకుంటున్న ప్రియులందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించండి తండ్రి. మా ప్రియులందరినీ మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. వారి కుటుంబాల్లో మీ శాంతి, సమాధానము, నెమ్మది, ఆయురారోగ్యము, సంపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్ను ప్రసాదించి మీ కృపలో జీవించండి నాయన వారికి ఉన్న అవసరతలు తీర్చండి. అనారోగ్యములను దూరపరిచి ఆరోగ్యమునివ్వండి తండ్రి. కుటుంబాల్లో ఉన్న చింతలు తొలగించండి నాయన. బిడ్డలకు మంచి భవిష్యత్తులు ప్రసాదించండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకి నాయన పరిపూర్ణమైన ఆరోగ్యమునివ్వండి తండ్రి. అందరూ వారిని ప్రేమగా చూడగలిగే ఆ కృపను వారికి ప్రసాదించండి తండ్రి. సంతోషము, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని మా ప్రియులందరినీ మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిదేగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.